వెల్ఫేర్ అసోసియేషన్ ఒక పని చేయటం. అధ్యక్షుడు అంటే పనివాడు అని అర్థం, పరిచారకుడు. అధ్యక్షుడు అంటే పరిచారకుడు, పనివాడు. అర్థమైందండి? అదే పాత రోజులైతే చాకరీ చేసేవాడు అని అర్థం. అయితే మన క్రిస్టియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి మా అందరికీ దేవుడు ఒక చాకరీ చేసే పని చేయడం. వీఆర్ వర్కర్స్, ఏ పని వాళ్ళు అధికారులు కాదు. కాబట్టి యేసయ్య పరిచారకుడు. పరిచారకుడు మినిస్టర్స్. మేమందరం కూడా కొత్త కంపెనీగా ఉన్న వాళ్ళకు యేసు స్వభావాలు చాకరీ ఐతర మండలిలో ఉన్న సంఘాలకు, సంఘ కాపులకు, సంఘ సభ్యులకు మాకు అవకాశం వరకు పనిచేసేందుకు, ప్రచారం చేసేందుకు దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. చక్కని మాట మా ప్రియ సోదరులు జాన్ గారు సంఘ కాపర్ చక్కని మాట మార్కు సువార్త 1:2 నీకు ముందుగా నా దూతను పంపుతున్నాను, అలాగే సిద్ధపరచు. ఈ వాగ్దానం ఎవరికంటే ఈ కొత్త కమిటీ గారి ముందే వారు చెప్పారు. గుర్తుందలేదు. చాలా సంతోషం వేసింది. దేవుని నామానికి మహిమ. కాబట్టి రాబోయే దినాలలో ఈ సహవాసంలో కొత్త కమిటీ ద్వారా అనేకులను దేవుడు చేర్చబోతున్నాడు. అలాగే అనేకులు దేవుడికరంగా ఉండబోతున్నారు. అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు అని దేవుడు వారి ద్వారా ప్రవచించాడు. స్తోత్రం. వారి ప్రసంగం మొదటి అంశం అదే మనం విన్నాం కదా. ఏదో స్తోత్రం కలుగుతుంది కాక ఇంకొక చక్కని మాట కూడా వారు అన్నారు. ఏది మార్కు సువార్త 3:13 ఆయన తనకిష్టమైన వారిని పిలిచి అధికారం అనుగ్రహించారు. ఎంత బాగుందా? చాలామంది అంటూ వచ్చాయి కానీ బట్ దిస్ ఇస్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్ అంటారు. మినిస్ట్రీ, ప్రచారం, పని, చాకరీ చేయటం అనేది ఆయనకి ఇష్టంగా మాకు ఇచ్చింది. మనకి మాకు కూడా దేవుడు వారి ద్వారా మాట్లాడాడు. నేను జాగ్రత్తగా విన్నాను. ఆయనకి ఇష్టమైన వారికి అప్పగిస్తాడు. ఎందుకంటే ఆయన నిర్దిస్తుండగా వారు ఆయన ఇస్తున్నాడు. కాబట్టి ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ కొత్త సమాసాన్ని దేవుడు జీవించబోతున్నాడని దేవుడు వారి ద్వారా ప్రవర్తించాడు. ఆ విధంగా మనందరం ఉందాం. అందరం చేసే రక్తం కడగబడిన వారు. ఈ మొట్టమొదట ఇక్కడ ఎందుకు ఈ మీటింగ్ పెట్టడం జరిగిందంటే సరిగ్గా 1 year మళ్ళా ఈ కొత్త కమిటీ రాబోతుంది అనుకున్నప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు అంటే నాకు ప్రాజెక్ట్ చెప్పాడు. అదే కానీ దేవుడు మాట చెప్పమంటాడు. ఏం చెప్పడం లేదు అన్నాడు. సమయాన్ని కొంచెం కూర్చొని మాట్లాడుకుంటాను. వారు అసలు ఏ శాఖలు కడగబడిన అన్నదం కూడా మాట్లాడుతున్నాను. నాకెందుకు దేవుడు చెబుతున్నాడు ఈసారి మీరేనంట. అయితే మన క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని అన్నాడు. నా ఆశ్చర్యపోయా. 1 year ముందే అదే రోజు అలా అన్నారు అన్నాను. నేను ఆలోచన చేశానుగా అన్నా. నాకు తెలియదు ప్రభు చెప్తున్నాను. దేవుడికి కనపరిచాను. అది ఎలా సాధ్యం? ఆ తర్వాత నేను అన్నా, ఒకవేళ దేవుని చిత్తమే దేవుడి ప్రవచనం మీ ద్వారా నెరవేరితే ఒక మాట మీరు చెప్పాలన్నా ఏం చెప్పలేగలరు? ఫస్ట్ వీడికి మీ దగ్గర పెట్టాలని అడిగేవారు. అంటుంది సరే ఇది జరుగుతుంది, దేవుని ఆధారం చెప్పింది కాబట్టి 3 జరుగుతుంది అని నమ్ముతున్నాను. ఆయన ఏమిస్తాను కలిగి ఉండాలి. ఆ విధంగా ప్రభువారు 1 year ముందే తన సేవకుడు ఈ సంఘ కాపరి ద్వారా దేవుడి ప్రవర్తించిన ప్రకారం జరిగింది. ఆ ప్రకారం వారు ఏమైతే కమిట్ అయ్యారో మొట్టమొదటి మీటింగ్ దగ్గర పెట్టుకున్నారని ఆ మాట చెప్పిన వారు జరిగిస్తున్నాడు. కాబట్టి ఎందుకు కూడా వారు చేశారు. కాబట్టి ఈ సంఘం పట్ల వారి పరిచయం పట్ల దేవుడు ఎన్నికల కార్యాలు జరిగించుగాక. దేవుడి స్తోత్రం కలుగుగాక. క్రిస్టియన్ భీమన్ వల్ల మేము దాదాపు ఒక 35 మంది వరకు మేము ఫోన్ చేసాం. మెసేజ్ గ్రూపులు పెట్టాం. రెండోదిగా ఫోన్లు కూడా పర్సనల్గా నేను చేశాను. అలాగే జాన్శంకర్ గారు చేశారు, విలేజర్ గారు. అయినా మా వాళ్ళు రాలేకపోయిన కారణం ఒకటి లీవ్స్ వస్తున్నాయి, రెండోది ఎండలు బాగున్నాయి. ఏదేమైనా దేవుడు మనకి మహిమ. మా పని అయితే మేము చేశాము. దేవుడు తన కార్యాలను చూసుకుంటూ పోతున్నాడు. రాబోయే నాళ్ళు కూడా మనందరం కలిసిమెలిసి ఏసే రక్తంలో కడగబడి వాళ్ళంగా ఏకాత్మ, ఏకోదం, ఏకమాట, ఏకభావం కలిపి మనం ముందుకు సాగుదాం. మరొకసారి మేము మాకు ఇచ్చిన, మా కమిటీ వారికి ఇచ్చిన ఈ మంచి ధన్యత, ఇట్స్ మై ప్రివిలేజ్ టు సర్వ్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ